హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి. పిల్లలు మరి ఈరోజు క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ సంబంధించి మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. మరి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు కాన్కేవ్ మిర్రర్ యూజెస్ చూద్దాం. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. జస్ట్ యూజెస్ మరి స్టేట్మెంట్గా చెప్పుకోకుండా డీటెయిల్డ్గా ఎందుకు ఈ రకమైనటువంటి పనులకి మనము ఈ కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాము, దాని వెనక ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమనేది కూడా క్లీన్గా నేర్చుకుందాము. ఆ విధంగా నేర్చుకున్నట్టయితే మనకు బాగా అర్థవంతంగా ఉండడము, తర్వాత చాలా కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ సీ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ షేవింగ్ ఆర్ మేకపింగ్, మేకప్ కానీ లేదంటే షేవింగ్ పర్పస్ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, షేవింగ్ చేసే క్రమంలో ఇక్కడ ఆ ఇమేజ్ అనేది చాలా బిగ్గరగా కనపడుతుంది. మామూలు మన నార్మల్ మిర్రర్లో అయితే మన సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్టు తర్వాత ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్టు సైజ్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కానీ చూడండి ఇక్కడ ఈ ఇమేజ్ యొక్క సైజు చాలా బిగ్గరగా ఉంది. కాబట్టి మనము ఇలాంటి పనుల కోసము కాన్కేవ్ మిర్రర్ను వాడినట్టయితే మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మేకప్ కూడాను. అలాగే చూడండి డెంటల్ మిర్రర్స్ అంటే డెంటిస్ట్ వాడతారు. చూడండి పళ్ళలోపు వెనక భాగంలో ఉన్నటువంటి పళ్ళ సెట్ను మనం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసినట్టయితే ఆ పళ్ళు బాగా పెద్దగా కనపడడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి సైజ్ అనేది ఇక్కడ బిగ్గరగా కనపడుతుంది. సైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మరి ప్రీవియస్ వీడియోలో ఏ పొజిషన్లో మనము ఆబ్జెక్ట్ను ప్లేస్ చేసి సైజు బిగ్గరగా అది అద్దంలోనే కనపడ అంటే వర్చువల్ ఇమేజ్ ఎక్కడైతే కనపడుతుందో ఆ పొజిషన్లో మనం ఇక్కడ ప్లేస్ చేయాలా, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ యూజ్ చేస్తాము కార్ హెడ్లైట్ మిర్రర్స్. అంటే ఈ కార్కు ఉన్నటువంటి హెడ్లైట్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనము కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాం. మరి దీని వెనక ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఫర్ డిఫరెంట్ పొజిషన్ సంబంధించి మనము ప్రీవియస్ వీడియోలో క్లీన్గా దీని గురించి నేర్చుకోవడం జరిగింది. అందులోని ఒక పొజిషన్ చూడండి, 6th పొజిషన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే వేర్ వి గెట్ ఇమేజ్, we get image behind the mirror. That means in the mirror that is very much erect and magnified or enlarged అంటాం. enlarged అంటే ఈ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కన్నా దిస్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్. చాలా పెద్దగా కనపడుతుంది, బిగ్గరగా కనపడుతుంది. మరి ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మరి డెంటల్ మిర్రర్స్ తర్వాత షేవింగ్ అండ్ మేకప్ కోసం మనము కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, కావాలంటే ఇంకొంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను చూడండి. ఇక్కడ ఫోకస్ అండ్ పోల్ మధ్యలో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ యొక్క ఫేస్ ఉంటే చూడండి మిర్రర్లోని వర్చువల్ ఇమేజ్ మనకు చాలా బిగ్గరగా కనపడుతుంది. అందుకనేసి మనము మేకప్ కోసము తర్వాత డెంటిస్ట్ కోసము తర్వాత షేవింగ్ కోసము ఈ టైప్ ఆఫ్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే కార్ హెడ్లైట్స్. కార్లో చూడండి, కార్లో ఉన్నటువంటి హెడ్లైట్స్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో చాలా బీమ్ ఆఫ్ లైట్ మనకు చాలా డిస్టెన్స్ వరకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట. దీని వెనక ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోకస్ దగ్గర మనం లైట్ని ప్లేస్ చేసాం అనుకుందాం. ఫోకస్ దగ్గర లైట్ను ప్లేస్ చేయడం జరిగింది. మరి ఫోకస్ దగ్గర లైట్ని ప్లేస్ చేస్తే చూడండి ఇక్కడ ఈ లైట్ ఇక్కడ లైట్ ఉంది. దిస్ ఈజ్ లైట్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ త్రూ ఫోకస్ ఇన్సిడెంట్ అయితే ఏమవుతాయి? ది పాసెస్ parallel to principal axis. This is principal axis కు parallel గా
పాస్ కావడం జరుగుతుంది అనమాట, పాస్ కావడం జరుగుతుంది. చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ లైట్ పెట్టాం కాబట్టి లైట్ నుంచి ఫాల్ అయినటువంటి ఎవ్రీ రే కూడా ప్యారలల్గా పాస్ కావడం జరుగుతుంది. ఇది కాన్కేవ్ మిర్రరు. ఇక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ట్రాన్స్పరెంట్ మిర్రర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది ఈ వెనక భాగం. ఇది ఇక్కడ నుంచి ఇట్లా ఇన్సిడెంట్ అయినటువంటి త్రూ ఫోకస్ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే ఏమవుతుంది, ఇట్ పాసెస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ నుంచి మనకు లైట్ ఎమిట్ కావడం జరుగుతుంది. అంటే సో మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అందుకనేసి ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనము కార్ హెడ్ లైట్లో, తర్వాత టార్చ్ లైట్లో, ఫ్లాష్ లైట్లో, వీటన్నింటిలో కూడా తర్వాత హెడ్కి వేసుకునేటటువంటి హెడ్ లైట్ కానీ వీటన్నింటికి కూడా ఇదే కాన్సెప్ట్తో మనము ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి ఈ కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ ముందర ఉండదు, హెడ్ లైట్ ముందర ఉండదు, హెడ్ లోపల ఉన్నటువంటి లైట్ ఉంటుంది, లైట్ వెనక ఉంటుంది అనమాట. దానిపైన రిఫ్లెక్ట్ అయ్యి ముందుకు ఎక్కువ దూరము ఈ లైట్ అనేది పాస్ కావడం జరుగుతుంది. అందుకనేసి ఈ సందర్భంలో కూడా మనము కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తాం. అంటే పొజిషన్ మారుస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇమేజ్ పెద్దగా కనపడడం కోసము వీఆర్ ప్లేసింగ్ ది ఇమేజ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇక్కడ వచ్చేసి లైట్ ఎక్కువ దూరము ట్రావెల్ చేయడం కోసము వీఆర్ ప్లేసింగ్ ద లైట్ అట్ ది ఫోకస్ ప్లేస్ చేసి దే ట్రావెల్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. నౌ నెక్స్ట్ చూడండి ఇంకా ఏమన్నా యూజెస్ ఉన్నాయో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యూజ్డ్ యాజ్ సోలార్ కుక్కర్స్గా కూడా మనము కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేయవచ్చు. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో, సైన్స్ ఎగ్జిబిషన్స్లో ఈ రకమైనటువంటి ఎగ్జిబిట్ను మనము అబ్జర్వ్ చేస్తుంటాం ఎక్కువగా. చూడండి ఇక్కడ ఏమేమి చూడండి, ఇక్కడ ఒక పారాబోలిక్ షేప్డ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. పారాబోలిక్ షేపు దట్టు ఇక్కడ ఇన్వర్డ్స్ మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. మరి ఇది కాన్కేవ్ మిర్రర్ అయినప్పుడు దీనిపైన పడినటువంటి లైట్ ఏమవుతుంది, ప్యారలల్గా పాస్ అయినటువంటి లైటు త్రూ ఫోకస్ అంటే ఆపోజిట్ అనమాట. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా పాస్ అయినటువంటి లైట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. చూడండి ఈ విధంగా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి ఈ విధంగా పాస్ అయింది అనుకోండి లైటు, ఇది ఫోకస్ అనుకుందాం, లెట్ దిస్ బి ఫోకస్ అండ్ దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్లా పాస్ అయితే ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. మొత్తం అంతా కూడా కన్వర్జ్ కావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ లైట్ అంతా ఇట్లా పాస్ అయింది అనుకోండి, చూడండి ఇది కూడా ప్యారలల్గా పాస్ అవుతుంది కాబట్టి ఇట్ కన్వర్జెస్ త్రూ ఫోకస్. మొత్తము రిఫ్లెక్టింగ్ రే అంతా కూడా మనకు ఇక్కడ కన్వర్జ్ కావడం జరుగుతుంది, అంటే ఒకే చోటుకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే సన్ నుంచి వచ్చే లైట్ అంతా కూడా దీనిపైన పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఈ ప్లేస్లో మొత్తం అంతా కూడా కన్వర్జ్ కావడం జరుగుతుంది కాబట్టి అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫోకస్ పాయింట్ దగ్గర. ఆ విధంగా ఇక్కడ ప్లేస్ చేసినటువంటి ఏదైతే ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఏదైనా ఒక బియ్యం కానీ ఏదైనా కానీ ఇక్కడ మనము వండుకోవచ్చు అనమాట. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సోలార్ కుక్కర్. చూడండి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా అబ్జర్వ్ చేయండి. చూడండి ఈ విధంగా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ అంతా కూడా ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసింగ్ త్రూ ఫోకస్. ఈ ప్లేస్లో మనం కుక్కర్ను చేసినట్టయితే ఇక్కడ మనము కుక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ యూజ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. నౌ సీ సమ్ మోర్ uses of కాన్కేవ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ సెర్చ్ లైట్స్లో యూజ్ చేస్తారు. సేమ్ ఇందాక చెప్పినటువంటి ప్రిన్సిపులే. యూజ్డ్ ఇన్ హెడ్ లైట్స్లో యూజ్ చేస్తాం. అలాగే యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్స్లో కూడా సేమ్ కార్ హెడ్ లైట్లో మనం ఏ ప్రిన్సిపుల్ని యూజ్ చేస్తామో అదే ప్రిన్సిపుల్ని ఇక్కడ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మైండ్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కరు ఇక్కడ హెడ్ లైట్ను యూజ్ చేయడం జరిగింది అనమాట. దీని నుంచి సో మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ఇవి ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి యూజెస్. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కాన్వెక్స్ మిర్రర్ పైన ఇమేజ్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్డ్గా నేర్చుకుందాం. చూడండి మర్చిపోకండి, మరొకసారి చెప్తున్నాను, వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఛానల్కు హెల్ప్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.